స్మోక్డ్ ప్రాన్ తవా ఫ్రై అండి. ఇది ఏముంటదండి నిజంగా. చాలా సింపుల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. వెల్కమ్ టు అవర్ స్టైల్ సునీత. ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి అల్లం వెల్లుల్లి అండ్ కొన్ని పచ్చిమిర్చి. ఎంతైనా నూరు పెట్టిన దానికి ఫ్రెష్గా చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నలిగిపోయింది. ఇవి 600 గ్రాముల ప్రాన్స్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి, సాల్ట్ అండ్ నిమ్మకాయ రసం. ఇదంతా చక్కగా కలుపుకున్నాం. మంచి కారంగానే ఉంది, యాక్చువల్గా కలర్ కనిపించట్లేదు. ఇంకా 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, నేను ఇక్కడ 3 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. యూజువల్గా ప్రాన్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆనియన్స్ని తగ్గించుకోవాలనుకుంటే మీరు ఒకటి ఇక్కడ తగ్గించుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్రేవీ తక్కువ అవుతుంది. సో దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అలాగే 2 టమాటోస్. అలాగే స్వీట్నెస్ కట్ డౌన్ చేయడానికి పుల్ల టమాటాలు ఎంచుకుంటే మంచిది. పెనం బాగా వేడెక్కింది అనుకున్నాక ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఈ మందంగా ఉంది పెనం, అందుకనే టైం పడుతుంది వేడెక్కడానికి. ఇది నేను ఆగ్రోమెక్ సనత్ నగర్లో తీసుకున్నాను. ఖచ్చితంగా మీరు అడుగుతారు ఈ ప్యాన్ ఎక్కడ తీసుకున్నారని. మంచి మందంగా ఉంది. స్ట్రీట్ ఫుడ్ అయితే అన్నీ దీంట్లో చేయొచ్చు. ఇప్పుడు ఈ బటర్ 2-3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది లిక్విడ్ చేస్తే. దీంట్లోకి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసేసి చక్కగా వేయించేసుకోవాలి. ఊరికే ఉడికిపోతాయి రొయ్యలు, అంత టైం ఏం పట్టదు. మంచి ఇలా దీంట్లో నీరంతా తగ్గిపోయి దగ్గరకు వచ్చాక దీన్ని తీసేసుకోండి బౌల్లోకి. పెనం వేడెక్కింది. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వెల్లుల్లి తురుము వేసి వేయించుకొని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని అది చిరుపడా అన్నాక ఆనియన్స్ వేసి వేయించుకోండి. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు సాల్ట్, టీ స్పూన్ కారం అండ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో వేసి కలిపి, టమాటా వేసినప్పుడు కొద్దిగా నీళ్ళు చిలకరించాలి, అవి సాఫ్ట్గా అవుతాయి. మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా నలగొట్టి వేయించుకున్న రొయ్యలు వేసి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపేసి మళ్ళీ మొత్తం అంతా మగ్గించుకోండి ఒక 3 నిమిషాలు. ఆ తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలిపి 1 నిమిషం ఉంచాక మధ్యలో గుంటలాగా చేసుకొని చార్కోల్ పెట్టి మొత్తానికి పొగ పట్టించండి. 5 నిమిషాలు అలా ఉంచామనుకోండి, ఆహా స్మోకీ ఫ్లేవర్ బట్టి అద్దరిపోద్ది. అయిపోయిందండి మన స్మోక్డ్ ప్రాన్ తవా ఫ్రై. సూపర్గా ఉంటుంది. మరి మీకు టేస్ట్ చేసి చూపియొద్దా? చూసారా ఎలా ఉందో? అబ్బో నాకు నీళ్ళు ఊరుతున్నాయి బాబా. ఎక్సలెంట్. అసలు ఆ స్మోకీ ఫ్లేవర్ డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా. రెసిపీ నాన్ స్టాప్గా తింటారు మీరైతే. మీరు మీ స్పైసీనెస్ మీ దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇదైతే కొంచెం ఘాటుగానే ఉంది. అన్ని టేబుల్ స్పూన్స్లో వేసాను కదా. కారము, మిర్చి కూడా మంచి కారంగా ఉన్న మిర్చి. తెల్లగా ఉన్న యూజువల్గా కారం తక్కువ ఉంటాయి కదా, కారం బాగానే ఉంది. చాలా బాగుంది. ట్రై చేయండి ఖచ్చితంగా.